Hello guys, welcome to my channel Swarup Tech. మన కేపీ పాలిసెట్ 2026 సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే వాటి యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటివి ఈ వీడియోలో చూద్దాం. మనం ఇంపార్టెంట్ డేట్స్ అండ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, మనకి దీంట్లో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనమాట. ఇది కంప్లీట్ కౌన్సిలింగ్ అనేటువంటిది 24th జూన్ నుంచి స్టార్ట్ అయ్యి 4th జూలై వరకు ఈ కంప్లీట్ కౌన్సిలింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఇది అయితే మనకు ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కంప్లీట్ గా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్. మనకి ఇక్కడ 24th జూన్ నుంచి 13th వరకు మనం ఫీ పేమెంట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్. మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అనేటువంటివి ఉంటాయి. ఏవైతే పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయో అవే మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ గా కొన్ని కాలేజెస్ అయితే ఇచ్చింటారు. వాటి దగ్గరికి వెళ్ళి మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పర్టికులర్ డేట్స్ మనకు వచ్చినటువంటి ర్యాంక్ ప్రకారము ఒక పర్టికులర్ డేట్ అయితే మనకి ఇచ్చింటారు. ఆ డేట్ లో మనం వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎక్సైజింగ్ ఈ 29th నుంచి 3 వరకు అయితే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకునడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ 4th అయితే మనకి వెబ్ ఆప్షన్స్ ఏవైతే పెట్టుకుంటామో, వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, మనం పర్టికులర్ కాలేజెస్ ని చూస్ చేసుకుంటాము. ఆ పర్టికులర్ కాలేజెస్ నేమ్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి ఈ 4th మనకి టైం ఉంటుంది. తర్వాత రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్, ఏవైతే మనం వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటామో వాటిని బట్టి మన ర్యాంక్ ప్రకారం అయితే సీట్ అనేటువంటి అలాట్ అయిపోతాయి మనకి 6th జూలైన. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్, ఈ 7th నుంచి 10th వరకు అయితే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే మనం మన యొక్క ఏదైతే కాలేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అవుతుందో దాన్ని అయితే తీసుకువెళ్ళి మనకు వచ్చినటువంటి కాలేజ్ లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది, మనం ఫిజికల్ గా వెళ్ళి అక్కడికి. అయితే క్లాసెస్ అయితే చూడండి, మనకి 7th జూలై నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడ. ఇవి మనకి కంప్లీట్ గా ఇంపార్టెంట్ డేట్స్. వీటిని అయితే మనం ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చూడండి, మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. పాలిసెట్ 2026 హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డు కావాలి. తర్వాత క్యాండిడేట్ ఆధార్ అయితే మ్యాండేటరీ. తర్వాత ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే కావాలి మనకి. తర్వాత 10th క్లాస్ టు 4th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కూడా కావాలి మనకి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్. చూడండి, ఈ డేట్ కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇష్యూడ్ January 1st 2023 ఆర్ ఆఫ్టర్ 2023 January 1st తర్వాత అయితేనే మనకి ఇక్కడ వ్యాలిడ్ అనమాట ఈ కౌన్సిలింగ్ మనం అటెండ్ అవ్వడానికి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2026-2027 from మీ సేవ for only OC candidates who wants to claim reservation under EWS category. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో రిజర్వేషన్ కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేటువంటిది వాళ్ళు సబ్మిట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ సర్టిఫికేట్ వచ్చేసి 2026-2027 వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితేనే ఇక్కడ వ్యాలిడ్ అవుతుంది. చూడండి, ద ప్రాసెసింగ్ ఫీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ వచ్చేసి 700 ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ కి వచ్చేసి. అయితే ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీకి వచ్చేసి 250 అయితే ఉంది మనకి ప్రాసెసింగ్ ఫీ. ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ 1 to లాస్ట్ ర్యాంక్ అండ్ డూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 1 to లాస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు 24th నుంచి 13th జూన్ వరకు ప్రాసెసింగ్ ఫీ అనేటువంటిది కంప్లీట్ చేసుకోవాలి.
అయితే ప్రింట్ బటన్ ప్రింట్ చేసుకోవాలి, ఏదైతే ప్రాసెసింగ్ ఫీ పే చేసి ఉంటామో. తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ అండ్ పేమెంట్ ఆప్షన్ ఎంట్రీస్ ఉంటుంది. ఇది కంప్లీట్ గా మనకి నోటిఫికేషన్, ఇది ఫస్ట్ పేజ్కి వచ్చేసి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అయితే నేను పాలిటెక్నిక్ ఏవైతే బెస్ట్ కాలేజెస్ అనేటువంటి ఒక వీడియో అయితే చేశానో ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కంపల్సరీగా ఆ వీడియో చూడాలి. ఎందుకంటే ఒక మంచి కాలేజ్ అనేటువంటి మనం చూస్ చేసుకుంటేనే మనకి ఫ్యూచర్ అనేటువంటిది బెటర్ గా ఉంటుంది. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.